ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను, డేవిడ్ లెటర్మెన్ ఇంటర్వ్యూ. ఆయన అప్పుడు 1990s లో ఉండేటువంటి డొనాల్డ్ జే ట్రంప్, ఆయనతో ఇంటర్వ్యూ జరుపుతున్నాడు. అప్పుడు హీ వాజ్ మిడిల్ ఏజ్. ఈ డేవిడ్ లెటర్మెన్ ఇలాగ అన్నాడు అనమాట, అయ్యా మీరు లక్షాధికారే, కరెక్టే, యువర్ మిలియనియర్ అన్నాడు. అవునండి, కానీ మీ అప్పులు కూడా అలాగే ఉన్నాయి అన్నాడు. అవునండి, మీ అప్పులు కూడా లక్షల్లోనే ఉన్నాయి, మీ ఆస్తి లక్షల్లోనే ఉంది, మీ అప్పులు కూడా లక్షల్లోనే ఉన్నాయి అన్నాడు. అవునండి, మీరు చాలా చిన్నగా ప్రారంభించారు, ఇంత స్థాయికి ఎలా చేరుకున్నారని అడిగితే ఆయన చెప్పిన ఇంగ్లీష్లో చెప్తాను, మిస్టర్ లెటర్మెన్, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ వాంట్ ఫెయిల్ బిగ్ అన్నాడు. ఏం మాట్లాడాడు అన్నాను. ఒకవేళ నేను ఓడిపోతే పెద్దగా ఓడిపోవాలన్నాడు, భయంకరమైనటువంటి ఓటమిని పొందుకోవాలి, చిన్న ఓటములు వద్దన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, నేను ఓడిపోయినంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, అప్పుడు వరకు నాకు విజయాలు వస్తాయి కదా అన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క చిన్న అపజయాలు వచ్చినప్పుడు మనం విడిచిపెడుతున్నాం, ఆ చిన్న చిన్న ఓటములు వచ్చినప్పుడు మనం వదిలేసుకుంటున్నాం. మరలా ప్రారంభించాలంటే మనకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు ధైర్యం సరిపోవట్లేదంటే ఆ పాత అపజయం గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నీ యొక్క గతము కాదు నాకు ప్రాముఖ్యము, నీ భవిష్యత్తు నాకు ప్రాముఖ్యము, నీ భవిష్యత్తు పట్ల నేను ప్రణాళిక కలిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీవు నీ యొక్క గతాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు దాని గురించి ఏమి చేయలేడు. God cannot do anything if you cannot leave your past.